కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జనగామ మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ 1,00,000 కోట్ల అప్పులోకి కూరుకుపోయిందని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం చేర్యాల మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ ఆడేపు నరేందర్తో పాటు కొమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ చంద్రయ్య, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు మహేష్తో పాటు గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగుల వెంకటేశం, డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి ఆయన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 4 గ్యారెంటీలు అమలు అయినాయి. ఇంకా 2 గ్యారెంటీలు అమలు కావాలి. తప్పకుండా 100 రోజుల సమయంలో అమలు చేస్తామన్నాం 6 గ్యారెంటీలు. దాన్ని రేవంత్ రెడ్డి గారు నెల రోజుల లోపలే 2, మరొక నెల లోపలే మరో 2, 4 అయిపోయినాయి. ఇప్పటికీ 2 కావాలి. 100 రోజుల లోపలే అన్ని 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. మన భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నవి. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు అనేక పార్టీలు చేసినాయి మాకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎప్పుడు ఏ వాగ్దానం చేసినా అధికారంలో రాగానే తూచే తప్పకుండా అమలు చేసిన చరిత్ర ఒక కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఏ పార్టీ కూడా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ కూడా ఎన్నికల ముందు గతంలో ఏ హామీ ఇచ్చిందో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యువకులను మోసం చేసింది బీజేపీ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ వాగ్దానం చేసినా స్వాతంత్రం వచ్చే ఇప్పటి నుండి ఎన్నికల ముందు ఏ వాగ్దానం చేసినా ఎన్నికల తర్వాత అధికారులు రాగానే కూర్చా తప్పకుండా అన్ని హామీలను అమలు చేసింది. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వారి నాయకత్వంలో మొన్న ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజుల లోపల పూర్తిగా అమలు చేస్తాం.